9 టీవీ న్యూస్ కి స్వాగతం. పాములపాడు గ్రామంలో ఎమ్మెల్యే గిత్తా జయసూర్యకు ధోబీ ఘాట్లు వినతి పత్రం అందజేసిన పాములపాడు రజక సంఘం నాయకులు. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గిత్తా జయసూర్యకు రజక సంఘం నాయకులు పాములపాడు మండలంలోని అన్ని గ్రామాలకు ధోబీ ఘాట్లు నిర్మించాలని నందికొట్కూరు శాసనసభ్యులు అయిన గిత్తా జయసూర్యకు వినతి పత్రం అందజేసిన పాములపాడు రజక సంఘ నాయకులు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా దామోదర్ రెడ్డికి ఐలమ్మ విగ్రహానికి స్థల సేకరణ ధోబీ ఘాట్ల గురించి మాట్లాడటం జరిగింది. చల్లా దామోదర్ రెడ్డి ఐలమ్మ విగ్రహ స్థల సేకరణకు ధోబీ ఘాట్లకు తన వంతు పూర్తి సహకారం ఉంటుందని పాములపాడు మండల రజక సంఘం నాయకులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాములపాడు మండల రజక సంఘం నాయకులు, రజక సంఘం మండల అధ్యక్షుడు రామకృష్ణ, పాములపాడు మండల ఉపాధ్యక్షుడు జూపల్లి రాజు, కార్యదర్శి జూపల్లి మద్దిలేటి, కోశాధికారి ధర్మయ్య, నాగన్న, హరి, జూపల్లి లింగస్వామి, ఆత్మకూరు సిపిఎం వెంకటేశ్వర్లు, లింగన్న, వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శీలం శ్రీనివాసులు, లింగస్వామి, జూపల్లి కృష్ణుడు, జూపల్లి మల్లికార్జున, జూపల్లి శ్రీకృష్ణ, జూపల్లి తిమ్మయ్య, జూపల్లి మధు, రిలయన్స్ మధు, జూపల్లి శేఖర్ తదితర రజక సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల కేంద్రంలో ఈరోజు గౌరవ నందికొట్కూరు శాసనసభ్యులైనటువంటి శ్రీ గిత్తా జయసూర్య గారికి ఈ పాములపాడు మండలంలో రజకులు చేసుకున్నటువంటి వృత్తి గురించి, వారు ఎక్కడైతే ఎస్ఆర్ఎంసీ కాలువల దగ్గర, తెలుగంగ దగ్గర, అదేవిధంగా రైతులు పండించే పంట కాలువల దగ్గర బట్టలు ఉతకడం వల్ల అక్కడ అనేకమైనటువంటి ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుంది. చాలా సార్లు బట్టలు ఉతుకుతూ తెలుగంగలో కాలువలో జారిపడినటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి ఏదైతే కేజీ రహదారి వెంట కూడా రైతుల పంట కాలువల దగ్గర బట్టలు ఉతుకుతా ఉంటే రోడ్డు ప్రమాదాలకు గురైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ పాములపాడు మండలంలో రజక వృత్తి చేసుకున్నటువంటి వారు, ఆ జీవనం సాగించేవారు చాలా కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ గిత్తా జయసూర్య గారు పాములపాడు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో రజక వృత్తిదారులందరికీ కూడా ధోబీఘాట్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా రజకులకు రక్షణ చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా అమలు చేస్తా ఉంది. ఎవరైతే అగ్రవర్ణ కులాలు చాకలి, చాకలోడ, చాకలిదాన అనే పదాలు నిషేధించబడ్డాయి. దయచేసి ఈ యొక్క రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రజకులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా చాలా చోట్ల అణచివేయబడ్డాయి. ఇప్పటికైనా అగ్రవర్ణ కులాలు ఎవరైతే ఉన్నారో వారు రజకులని ఒక గౌరవప్రదంగా, ఒక కుటుంబంలో ఆడపిల్లలాగా చూసుకొని వారి వృత్తికి న్యాయం చేయాలి అని చెప్పేసి ఈరోజు పాములపాడు మండల కేంద్రంలో పాములపాడు మండలం రజక సంఘం నాయకులు, మండల అధ్యక్షుడు వాడాల రామకృష్ణ గారు, మరి అదేవిధంగా జూపల్లి లింగస్వామి గారు, జూపల్లి రాజు గారు, మద్దిలేటి గారు, అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, మండలం రజక సంఘం సీనియర్ నాయకులు ధర్మయ్య గారు, రజక ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు, శీలం శ్రీనివాస్, రజక సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వివిధ డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని గౌరవ శాసనసభ్యులకు ఇస్తాం. వారు తక్షణమే
ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. జై రజక, జై జై రజక, జై రజక, జై రజక. ఇవి వరకే కొట్టలేదు.